అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలు కేసీఆర్ కు ఏమైంది? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడిదే బిగ్ క్వశ్చన్. ఆయన ఆరోగ్యం బాగానే ఉందా? తరచుగా ఆసుపత్రులకు ఎందుకు వస్తున్నారు? ఇదే ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఆసుపత్రి వర్గాలు కేటీఆర్ చెబుతున్నట్లు సాధారణ వైద్య పరీక్షల కోసమే కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారా, లేక మరేదైనా కారణముందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే గత నెలలోనే జలుబుతో బాధపడుతున్నారని కేసీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. మళ్లీ 15 రోజుల వ్యవధిలోనే యశోద ఆసుపత్రిలో చేరారు. దాంతో కేసీఆర్ కు తీవ్ర అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా అనే చర్చ మొదలైంది. నిజానికి కొన్ని నెలలుగా కేసీఆర్ అడపాదడపా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. గతంలో ఆయన కాలికి గాయం అవడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైనప్పుడు కూడా తనకు అస్వస్థతగా ఉందని ఇన్ కెమెరా విచారణ చేయాల్సిందిగా కోరారు. ఆ తర్వాతే వరుసగా 2 రోజుల పాటు ఏఐజీ ఆసుపత్రికి వచ్చారు. ఇప్పుడు మళ్లీ యశోద ఆసుపత్రిలో చేరారు. ఇలా కేసీఆర్ వరుసగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటంతో ఆయన ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారోనని ఆందోళన బీఆర్ఎస్ క్యాడర్లో నెలకొంది. పైగా కేసీఆర్ పై వయసు ప్రభావం కనిపిస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, నిరంతర కార్యకలాపాలు ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. షుగర్, సోడియం లెవెల్స్ హెచ్చుతగ్గులనేవి సాధారణ ఆరోగ్య సమస్యలే అయినప్పటికీ కేసీఆర్ తరచూ ఆసుపత్రి పాలవడమే చర్చకు దారితీస్తోంది. అయితే కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసమే యశోద ఆసుపత్రిలో చేరారని చెబుతున్నారు కేటీఆర్. బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ పరీక్షించేందుకు కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ కు ఎలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు లేవని, వైటల్స్ అన్ని సాధారణంగానే ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. 2 రోజులుగా నీరసంగా ఉండడంతో కేసీఆర్ ఆసుపత్రికి వచ్చారని యశోద ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశాయి. నీరసంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని, ప్రాథమిక పరీక్షల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్, సోడియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయని తేలిందని చెప్పారు. ఆయన నార్మల్ అయ్యే వరకు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతారని ప్రకటించారు. అయినప్పటికీ కేసీఆర్ తరచుగా అనారోగ్యం పాలవుతుండడం కార్యకర్తలను టెన్షన్ పెడుతోంది. ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిసి ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. యశోద ఆసుపత్రి రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్, కేటీఆర్ చేసిన ట్వీట్తో వాళ్లంతా కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. షుగర్, సోడియం లెవెల్స్ సాధారణ స్థితికి వచ్చే వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉండనున్నారు.